ఇటీవలి సంఘటనలు మరియు ప్రమాదాలు చూసినప్పుడు నా హృదయం చాలా బాధించెను. మనం వారందరికీ ప్రకటించినందువల్ల అనేక మంది శ్రమలు అనుభవిస్తున్నారు అని ఆలోచిస్తూ ఇంతకు ముందు ఒక ఆత్మను కూడా సీయోనుకు నడిపించలేకపోయినందుకు నేను పశ్చాత్తపడి మారుమనస్సు పొందాను. భవిష్యత్తులో అనేక సంఘటనలు మరియు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దేవుని ప్రజలు అటువంటి విపత్తులను ఎదుర్కొనక మునుపు ఆలస్యం చేయకుండా త్వరగా సీయోనుకు పారిపోండి అంటూ శ్రద్ధగా ప్రకటించవలెను. ఈ భూమిపై పరిపూర్ణమైనది ఏదీ లేదు. ప్రజలు అసంపూర్ణులు, జీవితం అనిశ్చితంగా మరియు ఏది పరిపూర్ణంగా లేనందున అనేక ప్రమాదాలు జరుగుతాయి. మనం పరిపూర్ణ పరలోక రాజ్యాన్ని చేరుకునే వరకు మనం జాగ్రత్తగా ఉండవలెను, మెలకువగా ఉండవలెను మరియు జీవపు వాక్యములతో ప్రపంచాన్ని మేల్కొల్పవలెను. ప్రేమ అనగా దేవుడు మనతో ఉన్న సీయోనులోకి త్వరగా మరి యొక్క వ్యక్తిని తీసుకురావడం. రెండి కృత నిబంధన వాక్యములను శ్రద్ధగా ప్రకటించుటకు మరియు అనేక ఆత్మలను సీయోనుకు నడిపించుటకు మన హృదయాన్ని, మనస్సును, బలాన్ని అంకితం చేద్దాం. రెండి స్వార్థను శ్రద్ధగా ప్రకటిద్దాం. తద్వారా ఇతరులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే ఆనందాన్ని అనుభవించగలరు. సామరస్యం మరియు ఐక్యతను సాధించడంలో వైఫల్యం కారణంగా తలెత్తే విభిన్న సంఘటనల వల్ల ప్రపంచం గందరగోళంలో ఉన్నది. కానీ సీయోను మాత్రమే శాంతిని కలిగి ఉన్నది. దేవుని సంఘము ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడెను మరియు ఒకరినొకరు ప్రేమిస్తూ మరి ఒకరికొకరు శ్రద్ధ వహించుకోవాలనే తండ్రి వాక్యములకు అనుగుణంగా సభ్యులు సామరస్యంగా మరియు ఐక్యతతో జీవించినందున సువార్త కార్యము ఈ దశకు విజయవంతంగా తీసుకురాబడిందని నేను నమ్ముతున్నాను. ప్రేమగల హృదయంతో కష్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు. ఈ ప్రేమ దేవుని నుండి వచ్చును. దేవుని నుండి నేర్చుకున్న దేవుని పిల్లలుగా మీరు నాది లేదా మీది అని వాదించకుండా ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఇందువల్లనే ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు మరియు ప్రవక్తలు స్థాపించబడి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తండ్రి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి అని చెప్పారు. శాంతి లేని చోట విభజనలు, కలహాలు మరియు విభేదాలు తలెత్తుతాయి. సామరస్యం ఉన్నప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాము కాబట్టి ప్రతిదీ మంచిగా జరుగుతాయి. ఒంటరిగా పనిచేయడం కంటే కలిసి పనిచేయడం ఉత్తమం మరియు ఇద్దరు కలిసి పనిచేయడం కంటే ముగ్గురితో కలిసి పనిచేయడం కూడా మంచిది. అందుకనే తండ్రి సువార్త వర్ధిల్లుటకు ఉత్తమమైన మార్గము అయిన శాంతిని వెంబడించవలెనని మనకు సలహా ఇచ్చారు. ఒకరితో ఒకరు శాంతిగా ఉంటూనే మీరు దేవునికి కూడా ప్రార్థించవలెను. మీరు నిరంతరంగా ప్రార్థించవలెను. తద్వారా ఈ ఆనందం మీ నుండి తీసివేయబడదు. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీకు సహాయం చేయును మరియు విషయాలు మంచిగా జరిగేలా చేస్తారు. మీరు కూడా కృతజ్ఞతలు చెప్పవలెను.
ఇది దేవుని చిత్తము. మీరు దేవుని చిత్తం ప్రకారంగా నడుచుకున్నప్పుడు మీరు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు అసనిగ్రహమును, అసనిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. రండి, ఈ వాక్యమును సూచించినట్లుగా ఆచరణలో పెట్టుదాం. మానవులిని రక్షించుటకు ఉన్నత స్థానం నుండి ఆజ్ఞలు జారీ చేయగల దేవుడు సభ్యులకు సేవ చేయుటకు ఎల్లప్పుడూ తన శిరస్సు వంచి ఒక దాసుని వల్లే తనను తాను తగ్గించుకున్నారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని రాయబడెను. పరలోకంలో హెచ్చింపబడటం మంచిది, కానీ భూమిపై హెచ్చింపబడటం ద్వారా అహంకారంగా ఉండటం మీ నాశనానికి దారితీస్తుంది. ఈ భూమిపై ఇతరులకు సేవ చేయుటకు వినయమైన హృదయాన్ని కలిగి ఉండటం ద్వారా మీరు పడిపోరు, బదులుగా మీరు పరలోక రాజ్యంలో నిత్య హెచ్చింపబడుదురు. పరలోకంలో ఎలా హెచ్చించబడే వాళ్ళను దేవుడు మనకు వివరంగా బోధించినందున రండి, సభ్యులకు ఎల్లప్పుడూ వినయంతో సేవ చేద్దాం. విపత్తులను తప్పించుకొని నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగే సియోనుకు త్వరగా రండి అని శ్రద్ధగా ప్రకటిస్తూ అనేక మంది ప్రజలు ప్రమాదాలు లేని పరలోక రాజ్యానికి చేరుకోగలరు. సియోను పిల్లలు తండ్రికి ఇష్టమైనది చేసి పరలోక రాజ్యాన్ని అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తున్నాను.